చెప్తున్నాం ఈ యొక్క డిఎస్సిలో ఏదైతే అక్రమ కడప జిల్లా బద్వేలులో టీడీపీ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు భూపేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 5 సంవత్సరాలు గెలవని పార్టీ ఇక్కడ ఉంది. నాకు లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్నే జిల్లాలోని ప్రతి ఒక్క నాయకుడి అనుమతితో మనందరము కలిసి ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఎలక్షన్ లో మనం దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో వాళ్ళతో తక్కువగా మనకు ఓటు రావడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు కొంతమంది నేను మన పార్టీ వదిలిపోయిన అంటే ముందు తెలుగుదేశం పార్టీ వీరారెడ్డి గారి టైంలో ఎంత బలంగా ఉన్నిందో ఆ నాయకులు కూడా తెలుసు. నేను కూడా ముందు నుంచి కూడా ఖచ్చితంగా నేను కూడా జిల్లాలో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అన్నకు అందుబాటులో ఉండి ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దానికి మేము కూడా ఒక బాధ్యత తీసుకొని ముందుకు జిల్లా అధ్యక్షుడిగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనము ఏదైనా మాట్లాడుకోవాలా, చెప్పలేని విషయాలు ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా మన పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు పోవాలన్నా కూడా 4 గోడల మధ్య 1కి 2 సార్లు మాట్లాడుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది. మన నాయకత్వం తిరిగిన వ్యక్తే కాబట్టి, కానీ కింద స్థాయి నాయకత్వం బూత్ లెవెల్ కానీ, లేకపోతే యూనిట్, క్లస్టరు లేదా గ్రామ మండల పార్టీ కన్వీనర్లు వీళ్ళు ఎవరైనా మీకు కొత్త పరిచయము లేదు, మాకు ఇబ్బందిగా ఉందన్నా కూడా నాతో డిస్కస్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా సూర్యనారాయణ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మీరందరూ పనిచేయాలా. అది పార్టీ అధిష్టాన నిర్ణయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే నాతో సహా ఎవరైనా